అంటున్నారు. ఇప్పుడు నేను డిఎఫ్ఓ గారిని ఒక్క నిమిషం నాకు మాట్లాడే ఛాయిస్ ఇవ్వండి. ఇంతమంది మాట్లాడారు, నేను అప్పుడు ఎంపీపీగానే ఉన్నా, నా విలేజ్ కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు పేపర్ అని అంటే మాకు గ్యారంటీ లేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను డిఎఫ్ఓ గారినే క్వశ్చన్ చేస్తున్నా, మీ డిపార్ట్మెంట్తో సంబంధం లేదు నాకు. ఇప్పుడు ఆయననే అడుగుతున్నా, నేను ఇప్పుడు ఎంపీపీయే కదా, ఈ విలేజే కదా. సొసైటీ ఫామ్ అయినప్పుడు ఇదే మందిని, ఇదే గ్రామ తీర్మానము, ఇదే గ్రామ సభ మీకు తెలుసు. మీరు ఫ్యాక్ట్ చెప్పండి, ఏదో జనాలకు భయపడి కాదు, మాతో అన్న మాట ఇప్పుడు చెప్పండి. సొసైటీ ఎట్లా ఫామ్ చేశారు మీరు? మీరు జస్ట్ మీకు నాకు మధ్యలో వేరే వాళ్ళు మాట్లాడడానికి లేదు. ఒక ఎక్స్ ఎంపీగా నేను అడుగుతున్న క్వశ్చన్ చేస్తున్నా డిపార్ట్మెంట్ ఆయనని, ఆయన చెప్తాడు, మీరు మాట్లాడకండి. మీ సొసైటీ ఎట్లా ఫామ్ ఇష్యూ అంతదాకా తీసుకొచ్చు. మీరు తెచ్చుకుంటారంటే 20 రోజులు ఏమన్నా తెచ్చుకోండి. వాళ్ళు టైం ఇస్తే వాళ్ళు 15 రోజులు అంటారు కాదు, 20 రోజులు తీయండి. 20 రోజుల టైంలో మీరు ఏమైనా తెచ్చుకోండి. ఆ తర్వాత మీరు ఎవరు రావద్దు. ఒకరు మీకు ఆర్డర్ వస్తే వాళ్ళు పోరు, ఆర్డర్ వస్తే ఎట్లా దేని ప్రకారం అది. ఆర్డర్ రాకపోతే వాళ్ళది ఇప్పుడు ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ ప్రాబ్లం ఏది ఉందో దాని ప్రకారం రాసిస్తే కూడా ప్రాబ్లం. రాసియం అన్నా కూడా ప్రాబ్లం లేదు. రాసిచ్చినా రాసియకపోయినా చట్ట ప్రకారం ఇప్పుడైతే మీరే ఉన్నారు, అప్పుడు 100% మీరే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మేము ఫోర్స్ఫుల్గా ఆపడానికి కూడా మా దగ్గర ఫుల్ రైట్స్ వచ్చేస్తాయి. అర్థమవుతుందా? వాళ్ళు పేపర్ రాసిచ్చినా రాసియకపోయినా జరిగేది ఒకటే. పేపర్ రాసిస్తున్న మాత్రం వాళ్ళు రాసిస్తే రేపు పొద్దున పెద్ద మనుషులు వచ్చి ఇంకొక అవకాశం ఉంటుంది. మేము పెద్ద మనుషులు చెప్తున్నాం సార్, కూరగాయలు తింటలేరంటే కుదరదు. అందరిది ఒకటే మాట, ఊరందరిది ఒకటే మాట. ఇలా ఊరందరూ కూడా ఇదే మాట మీద ఉండాలి. రేపు పొద్దున ఎవరో వచ్చి కూడా పెద్ద మనుషులు పక్కన జరిగి వేరే వాళ్ళని పంపిస్తాం, ఆడవాళ్ళని పంపిస్తాం, మొగలను పంపిస్తాం, ఇవన్నీ కుదరవు. ముందే చెప్తున్నాను నేను. ఈ 20 రోజుల్లో ఏమైనా ఉంటే మీరు చేసుకోండి. ఆ తర్వాత ఎవ్వరు రావద్దు. ఎవరు వచ్చినా కూడా మేము మాత్రం చాలా సీరియస్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకొని 144 ఆర్డర్ తెచ్చుకొని మరి వీళ్ళకి చేపిస్తాం. చట్ట ప్రకారం ఎవరుంటే వాళ్ళకి చేస్తాం, మీరుంటే మీకు చేస్తాం, వాళ్ళుంటే వాళ్ళకి చేస్తాం. 20 రోజులలో మీకు వస్తే వాళ్ళకు కూడా అదే సేమ్ యాక్షన్ మీకు సపోర్ట్గా. మేము మీకు కాదు సపోర్ట్ వాళ్ళకి కాదు, మాకు ఇక్కడ కావాల్సింది గొడవలు జరగకుండా ఉండడం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఊరందరి మాట కిందనే మేము దీన్ని కన్సిడర్ చేస్తున్నాం, ఒక పెద్ద మనుషుల మాట కింద కాదు. ఏమయ్యా అందరికి అర్థమవుతుందా? ఊరందరిది ఒకటే మాట, వస్తే వచ్చినట్టు, పోతే పోయినట్టు. ఏమి ఓకేనా? అందరు ఓకే కదా? వచ్చేది లేదు, పోయేది లేదు. దాంతో రాసి నేను ఒప్పుకోను అంటే కూడా చేసేది లేదు. రాయకుండా నేను ఒప్పుకున్నాను గదే యాక్షన్, రాసి నేను ఒప్పుకున్నా గదే యాక్షన్. దాంతో వచ్చేది ఏం లేదు. నిజమేనా? ఇంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉన్నాడు, మేజిస్ట్రేట్ గారు ఉన్నారు, నేనున్నా, ఇంతమంది ఉన్నాం, మా ఎస్ఐ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు చెప్పారు. కాబట్టి అది విలేజ్ అందరి సమక్షంలో చెప్పారు. కాబట్టి అది ఫైనల్. ఇంకా వేరే ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇప్పుడే చెప్పాలి. అందరి సమక్షంలో పేపర్ కలిసిమెలిసి ఉంటుంది. చిన్న దానికోసము లైఫ్ లాంగ్ కొట్లాటలు చెప్తున్నాం. దీంతో మీరు కోట్లు సంపాదించుకొని ఆస్తులు కూడా ఉంటుంది, పరిస్థితి కూడా ఏం లేదు. ఏదో మీ పరిష్కారం ఉంటుంది, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అసలు నిజాలు బయటకు కూడా చెప్పేది వినండి కదా. ఇప్పుడు నేను మా ప్రెడిసెసరు మీ గ్రామ సభ ఏం జరిగిందో దానికోసం మేము కూడా వాళ్ళకి ఇచ్చినట్టుగా మాకు సార్ చెప్పినాడు. అక్కడ ఏం జరిగింది అనేది మీకు ఏం క్లియర్గా ఉందో అది మీరు ఒకసారి చెప్పండి, చెప్తే దాని గురించి మీరు చెప్తాను. అయితే ఇప్పుడు మీరు ఏమన్నారు, నేను అడిగిన మీరు చెప్పిందే చెప్పాను. వాళ్ళు ఏమడుగుతున్నారు, కాజీపూర్లో ఒక బస్ అయిందంటే కదా, దాని ప్రకారం ఏమని అడుగుతున్నారు. లేదు అంటే టైం ఏమని అడుగుతున్నారు.